ఇచ్చినటువంటి పనిని ఒకటికి 2 సార్లు తిరిగి ఖచ్చితంగా చేయించుకుంటే నాయకులు తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా హైయర్ వాటర్ ట్యాంకు మన జీలిగిమెల్లి ఏడాది చేయగలరు. వెంకటేశ్వర అందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి 135వ జయంతి వేడుకలు శుభ సందర్భంగా పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇలాగా ఆయన విగ్రహాలకి పూలమాలలు వేసి ఆయన్ని గుర్తు చేసుకొని ఈరోజు ఆయన ఆశయ సాధన కోసం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి ఆయన్ని మనం ఈరోజు తప్పకుండా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు కేవలం రాజ్యాంగం రచించాలన్నా రాజ్యాంగం అమలు తీసుకురావడానికి ఆయన ఎన్ని విధాలుగా కృషి చేశారో మనందరికీ తెలుసు. బడుగు బలహీన వర్గాల నుంచి ఆ స్థాయి వరకు ఎదిగి ఈరోజు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మనం అందరం కూడా యువత కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు కూడా మన దేశానికి, మన రాష్ట్రానికి, మన నియోజకవర్గానికి మన వల్ల ఎంతో కొంత సహాయం అందించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన్ని ప్రత్యేకించి మనం గుర్తు చేసుకొని ఆయన ఆశయ సాధన కోసం నేను ఈరోజు ఇలా నిలబడి మాట్లాడుతున్నానంటే కేవలం ఆ రోజు రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలే ఈరోజు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత తప్పకుండా ఆయన గుర్తు చేసుకోవాలి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మనం పంచాయతీ రాజ్ శాఖ కానీ ప్రతి డిపార్ట్మెంట్ కానీ మన హక్కులు ఏదైతే మన రిజర్వేషన్స్ ఈరోజు రిజర్వేషన్ ప్రకారంగా మనం అందరం కూడా అందరూ స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి అని మనందరం కూడా కొనియాడాలి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషకరమైన విషయం. ప్రతి సంవత్సరం ఈ విధంగా జీలిగిమెల్లి మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా ఈ వేడుకల్ని చేసుకుంటూ యువత, ఇటు మహిళలు, ఇటు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేస్తున్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం.